हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितस गोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीमहागुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఉగాది యొక్క శుభాకాంక్షలు. మార్చి 19వ తారీఖు నుంచే ఉగాది ప్రారంభం కాబోతుంది. ఆ ఉగాది సంవత్సరం యొక్క నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ఇక మనం మాసవారీగా చెప్పుకునేటువంటి యొక్క ఫలితాలలో మనకు పాల్గొన మాసం, తెలుగు నెలలలో పాల్గొన మాసము మన ఇంగ్లీషు నెలల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 18 వరకు మనకు ఈ ఫలితాలు ఉంటాయి. ఈ మాస ఫలితాలలో మనం ప్రతి నెలలో ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ విధంగానే ఈ నెలలో కూడా మాస ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాలలో చేసే వృత్తి వ్యాపారాలలో మంచి తృప్తికరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. విందులు వినోదాలతో బంధుమిత్రులతో కలయిక ఉంటుంది. కొత్త పరిచయాలు బాగా ఏర్పడుతుంటాయి. అవి మీ ఉన్నతికి కూడా దోహదం చేస్తుంటాయి. వచ్చేటువంటి ఒక వ్యక్తులు మంచి పరిచయాలు ఏర్పడి వారి యొక్క సలహాల వల్ల మీ వృత్తి వ్యాపారాలు డెవలప్మెంట్ కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాకపోతే కొంత డబ్బు ఎక్కువగా ఖర్చు కావాల్సి వస్తుంది. అనవసరమైన ప్రయాణాలు చేసి ధన వ్యయం చేసుకోవడం మంచిది కాదు. అదొకటి మీరు చేయవలసినటువంటిది. వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. లేక ముఖ్యమైనటువంటి వారితో పోట్లాటలు జరిగి వారితో దూరం కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. జాగ్రత్త. కొన్ని యొక్క కలహాల వల్ల పోలీస్ కేసులు కావడము లాంటివి జరగవచ్చు. జరిగినా అవి ఎంబడే సమసిపోవడానికి ఆస్కారం ఉంది. కానీ ప్రయాణాల విషయంలో మాత్రం అడుగడుగున జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని పనులలో అపజయాలు కలుస్తాయి. అనుకున్న పనిగా ఆదిలోనే అంశపాదు అన్నట్టు ప్రారంభంలోనే దానికి ఇబ్బందులు ఏర్పడి అపజయం కోరుతుంది. దానికి కృంగిపోవద్దు. మనస్సును ధైర్యం చేసుకొని కార్యాన్ని విజయం చేయడానికి సాధించే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా ఉండండి. మనోధైర్యాన్ని కోల్పోకండి. ఆ పని మీ నుంచి అవుతుంది, ఈ పని నేను చేయగలుగుతాను అనేటువంటి ఒక మనోధైర్యంతో కనుక ఉన్నట్టయితే పని నిలబెడతారు. కాకపోతే జయాపజయాలు అనేటువంటి యొక్క భగవద్ ఆధీనం కాబట్టి జయాపజయాలు కలుగుతూ ఉంటాయి. వాటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఇక మొదటి వారం వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది. ధనలాభం వస్తుంది. ఇష్టకార్య సిద్ధి. మీరు ఏ కార్యాన్ని అయితే చేయాలని చెప్పి అనుకున్నారో ఆ కార్యక్రమం నెరవేరడం జరుగుతుంది. సుఖాలతో సంతోషాలతో ఉంటారు. మంచి జీవితం ఏర్పడుతూ ఉంటుంది. కానీ చిన్న చిన్న ఆటంకాలతో ఈ నెలలో జీవితం గడపడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ వారం అభివృద్ధి బాగానే ఉంటుంది. మీ అంచనాలకు తగినట్టుగా కార్యక్రమాలు జరగవచ్చు. కానీ కొన్ని కార్యక్రమాలు మాత్రం మీ అంచనాలకు తలక్రిందులే మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్తగా ప్రతి విషయం కూడా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు కార్యక్రమం నెరవేరుతుంది. పెద్దల పరిచయాలు జరుగుతాయి. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఇతరత్ర వాళ్ళు ఎవరో మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తుల చేత పరిచయాలు ఏర్పడి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా నెరవేరేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. కాబట్టి చాలా అవసరం. మీకు పట్టుదల బాగా ఉంటుంది. పట్టుదలతో పాటు కోపతాపాలు కూడా బాగానే ఉంటాయి. కాబట్టి పట్టుదల ఉండి కోపతాపాలు ఉన్నంత మాత్రాన లాభం లేదు. ఆ కోపతాపాలు మంచి పెట్టి ఆ పట్టుదలను
కార్యం మీద పెట్టి ఆ కార్యాన్ని సాధించండి. అప్పుడు పని సానుకూలమవుతుంది, దిగ్విజయంగా మనశ్శాంతిగా మనం ఉంటాం. ఇక 3వ వారం ఎప్పుడూ మనస్తాపం, ఏదో పొడగొట్టుకున్నట్టుగా ఉండాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు స్థాన చలనం జరుగుతూ ఉంటుంది. అది అనుకున్న చోటికే జరగడానికి ఆస్కారం ఉంది. కొద్దిగా మీరు ప్రయత్నం చేసినట్టయితే మీరు కోరుకున్న చోటికి ఉద్యోగం ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. కొన్ని ఇబ్బందులు రావచ్చు, అది సహజం. ఆ ఇబ్బందులు వచ్చాయని చెప్పి బాధపడుతూ కూర్చోకుండా అడుగు ముందుకు వెయ్యాలి. మీకు ఒకటి ఏం అలవాటంటే ఇబ్బందులు వచ్చాయి, సంఘంలో నా పేరు పోతుందో ఏమో అనే బాధపడుకుంటూ చేతులు నలుముకుంటూ కూర్చుంటారు. అలా కూర్చోవద్దు. చీకటి ఉంది అని చెప్పి బాధపడే బదులు చుట్టూరా ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఒక చిన్న దీపం వెలిగించడం మేలంటారు పెద్దలు. చీకటి ఉంది అని చెప్పి బాధపడి కూర్చోవడం, ఒక చిన్న క్యాండిల్ వెలిగించుకున్నట్టయితే వెలుతురు వస్తుంది కదా. అలా ప్రయత్నం చేయండి. కార్యం కాలేదు అని చెప్పి బాధపడుకుంటూ కూర్చోకుండా దాని గురించి ప్రయత్నం చేస్తే కొంత కార్యక్రమం సఫలీకృతమై మీకు మంచి పేరు రావచ్చు. పెద్దల సలహాలు తీసుకోవాలి, మిత్రుల సలహాలు తీసుకోవాలి. వాళ్ళ సలహాలు నాకేం అవసరం లే అని చెప్పి అనుకోకుండా పెద్దల సలహాలు తీసుకున్నట్టయితే మీకు సానుకూలమైన పరిస్థితి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఒక్కటి మాత్రం, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీడియేటర్గా వెళ్ళకండి. అక్కడ ఏదైనా కార్యం జరుగుతూ ఉన్నా అక్కడికి వెళ్ళకుండా పక్కకు తప్పుకోండి. అప్పుడు మీరు సేఫ్టీగా ఉంటారు. మీడియేటర్గా వెళ్ళారంటే మాత్రం కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసి వస్తుంది. జాగ్రత్త. ఇక 4వ వారం మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది, కానీ కలహాలు జరిగేటువంటి ఒక అవకాశం ఉంది. 10 మంది చేత కలహాలు జరగడము, మా సంఘంలో విలువ లేకుండా పోవడము, వీడెప్పుడు పోట్లాడేవాడేరా, వీడి నుంచి ఏ పని కాదు అని చెప్పి అనిపించుకోవడము ఉంటుంది. ప్రయాణాల విషయంలో మరీ చెప్తున్నాను, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. జీవితాన్ని సుఖంగా గడుపుకోండి. మనోధైర్యాన్ని మాత్రం వీడ్చిపోవద్దు. ఈ కష్టాల నుంచి కొంచెం తొలగాలంటే శని స్తోత్రము, కాలభైరవ స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయండి. ఆ కాలభైరవుని యొక్క అనుగ్రహం వల్ల మీకు మంచి జరిగి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.